కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా మిడిల్లో స్టవ్ పెట్టుకొని ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంది. కేజీ వరకు కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా 4 పీస్ వచ్చేలాగా రౌండ్గా కట్ చేసుకొని మిడిల్ పార్ట్ అంతా తీసివేసేయాలండి. మిక్సీ గిన్నెలోకి పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పొడువుగా కట్ చేసి స్పూన్ వరకు అల్లం, 1 స్పూన్ వెల్లుల్లి, 4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ప్లేట్లో కాకరకాయలన్నింటిని పెట్టి ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పాటి గిన్నెను పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా కాకరకాయ ముక్కలన్నింటినీ పెట్టి ఒక 15 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి. అలాగే ఇంకో సైడ్ కూడా ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మిగిలిన ఉల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.